సొంత గడ్డపై సన్ రైజర్స్ హైదరాబాద్ దారుణంగా ఓడిపోయింది. గతేడాది ఇదే స్టేడియంలో లక్నోకి హైదరాబాద్ చుక్కలు చూపిస్తే ఈసారి లక్నో అవే చుక్కలు హైదరాబాద్కి చూపించింది. 300 స్కోర్ అంటూ మ్యాచ్కి ముందు ఫ్యాన్స్ హడావిడి చేయడంతో సోషల్ మీడియాలో ఒకటే ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. లక్నో బ్యాట్స్మెన్లు వచ్చినోడు వచ్చినట్టు బౌండరీలు మోత మోగించడంతో భారీ టార్గెట్ను మరో 4 ఓవర్లు మిగిలించి మరీ బాధేశారు. ఐపీఎల్ 2025లో భాగంగా హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు నిన్న రాత్రి తలపడ్డాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ బౌలింగ్ ఎంచుకున్నాడు. రాజస్థాన్ రాయల్స్ పై ఇదే స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ 286 పరుగులు చేసినా పంత్ బ్యాటింగ్ ఎందుకు ఎంచుకున్నాడని అడిగితే సన్ రైజర్స్ ఎంత స్కోర్ చేసినా బీట్ చేస్తామంటూ కాన్ఫిడెంట్గా చెప్పాడు. చెప్పినట్టే ఓవర్లు మిగిలించి మరీ చేస్ చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్, అనికేతన్ వర్మ మినహా మిగతా ఎవరూ రాణించలేదు. లాస్ట్ మ్యాచ్ సెంచరీ హీరో ఇషాన్ డకౌట్గా వెనుతిరిగాడు. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభం నుంచే దూకుడుగా ఆడి 16.1 ఓవర్లలోనే 193 పరుగులు చేసి చెప్పినట్టుగానే మ్యాచ్ని గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్ ఫోటోలు నెట్టింట పోస్ట్ చేసి మరీ ట్రోలింగ్కి దిగుతున్నారు. సన్ రైజర్స్ ఓడిపోతుందంటే కావ్య పాప ఎంతలా అసహనానికి గురవుతుందో క్రికెట్ అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. సన్ రైజర్స్ ఓడిపోతుందంటే ముందుగా సోషల్ మీడియాలో కనిపించేది కావ్య మారన్ ఫోటోలే. దానికి తోడు ఆరెంజ్ ఆర్మీ టార్గెట్ను ఇంకొందరు మీమ్స్తో సన్ రైజర్స్ను రోస్ట్ చేస్తున్నారు. మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో సన్ రైజర్స్ ఫ్యాన్స్ వావ్ అనిపించేలా ఒక్క మూమెంట్ కూడా జరగలేదు. దానికి ముఖ్య కారణం నికోలస్ పూరన్. క్రీజ్లో అడుగుపెట్టినప్పటి నుంచి బ్యాట్తో ఒకటే బాదుడు. భారీ సిక్సర్తో సన్ రైజర్స్ ఫ్యాన్స్ దగ్గరికి బంతిని పంపాడు. సెకండ్ ఇన్నింగ్స్లో లక్నో సూపర్ జెయింట్స్ అభిమానులు కేరింతలు తప్ప సన్ రైజర్స్ ఆనందపడిన సందర్భాలు ఏమీ లేవు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఫీలింగ్స్ మొత్తం ఒక కావ్యమారంలోనే కనిపించాయి.